హిందువులపై దాడులకు ప్రభుత్వ వైఫల్యం అంటారు, ఏమంటారు దీనిపైన? ముఖ్యంగా ఏం జరుగుతుందమ్మా, ఇదొక మా వాళ్ళు చెప్పినట్టుగా ఇదొక పెద్ద కుట్ర జరుగుతుంది. ఉదాహరణకు చెప్తా, మా అయ్యప్ప స్వాములకు కూడా చెప్తా. అయ్యప్ప చరిత్ర ఎప్పటిదో ఆ కొత్తగా అందులో ఇంట్రొడ్యూస్ చేశారు ముస్లిం అని, అయ్యప్పకు వావర్ మిత్రుడని. నేను అయ్యప్పలందరూ కూడా ఈ ఈ మీ 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 మీడియా ద్వారాగా చెప్తున్నాను, అయ్యప్పలందరూ కూడా మాలేసుకొని వావర్ స్వామి దగ్గరికి పోవద్దు. వావరు ఇప్పడోడు, అయ్యప్ప ఎప్పటిదో. మనకంతా ఏం చేసిరంటే వాళ్ళు మనంతా మొత్తం హిందువులనంతా ఒక పిచ్చోళ్ళని తయారు చేసి అయ్యప్ప మిత్రుడు వావర్ దగ్గర పోవాలి. నేను కూడా గురుస్వామినే, నాకు తెలియనప్పుడు పోయినా. కానీ ఇప్పుడు అందరికీ నేనేం చెప్తున్నా, వావర్ స్వామి దగ్గరికి పోవద్దు. వాళ్ళంతా మొత్తం ఏం చేస్తారంటే ఒక ఒక విధంగా హిందువులను అందరినీ కూడా చేతగానోళ్ళకు దద్దమల్లాగా. కానీ హిందువులు గిట ఏకమైతే ఎవ్వడు కూడా ఏ దేశంలో కూడా ఎవ్వడు కూడా ఏం చేయలేడు చెప్తున్నా నేను. కాబట్టి చెప్తున్నా, ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది. హిందువుల మీదనే అగత్యాలు జరుగుతున్నాయి, హిందూ దేవాలయం మీదనే జరుగుతున్నది. హిందువుల విగ్రహాలు ధ్వంసం చేయడము, హిందువుల మీద ఇవన్నీ అగత్యాలు జరుగుతున్నాయి. దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. మేమందరం కూడా హిందువులమందరం ఏకమైతే ఏది ఏమైనా కూడా చేయగలుగుతాం మేము.